హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లీసా ఫ్రాంకెన్స్టైన్ 2024 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే వచ్చింది భయ్య. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 41 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1989 లో సెట్ అయిన మూవీ అనమాట. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. మెయిన్ లీడ్ అయిన లీసా అనే ఒక అమ్మాయి అయితే తన మదర్ చనిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటుంది. అండ్ తనకున్న స్టెప్ మదర్ కూడా చాలా ఇబ్బంది పెట్టుద్ది అనమాట. ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా తను శ్మశానంలో ఉన్నప్పుడు ఒక లైట్నింగ్ స్ట్రైక్ వల్ల అయితే ఒక శవం అయితే నిద్ర లేవడం జరుగుతుంది భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ వచ్చేసి ఇన్స్పైర్డ్ బై మేరీ షెల్లీ ఫ్రాంకెన్స్టైన్ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది, 2017 మూవీ. దాన్ని ఇన్స్పైర్ అయితే తీయడం జరిగింది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి భయ్య. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యూనిక్ కాన్సెప్ట్ భయ్య. కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయండి అని చెప్తా, బట్ మరి సూపర్ మూవీ ఏం కాదు, యావరేజ్ వాచ్. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే 1980s లో ఆ రెట్రో లుక్ ని, ఆ నియాన్ లైటింగ్ ని, ఆ కాస్ట్యూమ్స్ ని వేరే లెవెల్ చూపించారు భయ్య. చాలా బాగుంటాయి అవన్నీ, అయితే చాలా ఐ క్యాచింగ్ అనిపిస్తాయి. ఇంకా కామెడీ పంచెస్, డైలాగ్స్ ఇవన్నీ కూడా మంచి మంచి ఫన్ మూమెంట్స్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. మరి త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేయరు కానీ, బట్ ఫ్యూ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. ఇంక మెయిన్ గా స్టెప్ మదర్ క్యారెక్టర్ లో చేసిన కార్లా పర్ఫార్మెన్స్, ఇంకా లీజా స్టెప్ సిస్టర్ రోలు, ఇవైతే బాగా స్టాండౌట్ అవుతాయి భయ్య. ఇద్దరు క్యారెక్టర్స్ చాలా సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేశారని చెప్పాలి ఆ క్యారెక్టర్స్ లో. ఇంకా హారర్ ఉంటుంది, ప్లస్ రామ్ కామ్ ఉంటుంది, అలాగే ఫ్యాంటసీ మిక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మరి ఓవర్ ది టాప్ చేసేయకుండా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి మిక్స్ చేసి చూపిస్తారు. వీటి పరంగా కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతారు మీరు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి ఫన్ రామ్ కామ్ లో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి అని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ఫ్లో అయితే కొంచెం అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటది భయ్య. ఎందుకంటే పేసింగ్ స్లో అయ్యే మూమెంట్స్ అయితే గట్టిగానే ఉన్నాయి, అందువల్ల కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. ఇంకా మెయిన్ లీడ్ మధ్య ఉండాల్సిన కెమిస్ట్రీ అయితే, రొమాన్స్ కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే అసలు క్లిక్ అవ్వలేదని చెప్తా నేను. మెయిన్ అది బాగా పండు ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతును. ఇంకా టోన్ కూడా చాలా ప్లేసెస్ లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కాసేపు హారర్ అంటారు, కాసేపు కామెడీ, క్లారిటీ తక్కువ అయిపోద్ది. అందువల్ల మీకు ఒక నేచురల్ ఫ్లో అంటూ ఉండదు, ఎలా పడితే అలా వెళ్ళిపోద్ది మూవీ అనేది. ఇంకా ప్లాట్ లో డెప్త్ లేకపోవడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మూవీ నాకు యావరేజ్ గా అనిపించింది. కాన్సెప్ట్ కోసం, కొన్ని ఫన్నీ మూమెంట్స్ కోసం, ఆ హారర్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి ట్రై చేయండి అని చెప్తా, బట్ మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు భయ, అంతే ఉండదు. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ ఫ్యామిలీతో కొన్ని మైల్డ్ హారర్ విజువల్స్ ఉన్నాయి, అండ్ వైలెన్స్ పరంగా కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. సెక్షువల్ సీన్స్ లేవు కానీ సెక్షువల్ పరంగా హ్యూమర్ సీన్స్ అయితే కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉంటాయి అనమాట. మరి అది పర్లేదు, ఆ టాకింగ్ ఇదంతా అనుకుంటే కనుక చూడొచ్చు భయ్య, మీ ఇష్టం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.